హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా. బట్ ఒక వీడియో దొరికితే ఇంకో వీడియో మిస్ అయ్యేది. సో అట్లా నాకు చాలా రోజులు టైం పట్టింది. ఇప్పటికీ ఇంకా నేనే అన్ని గ్యాదర్ చేసి ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేయడం కుదురుతుంది. అసలు ఈ వీడియో ఏంటి అంటే మా 5 days తిరుపతి ట్రిప్. సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. దట్టు మా గున్నుగాంతో ఇది మాకు ఫస్ట్ ట్రిప్. ఎంత స్పెషల్లో కదా. సరే అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని అయితే ఒక చిన్న లైక్ తోటి అప్రిషియేట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మేమైతే March 10th 2023 రోజు మేము స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. దట్టు March 10th మాకు ఒక చిన్న అకేషన్ ఉండే. సో పెళ్లి ఉండే, ఆ పెళ్లి విజిట్ చేసి ఆ తర్వాత నైట్ టైం పద్మావతి ట్రైన్కి కాజీపేట స్టేషన్, రైల్వే స్టేషన్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది. సో ఆ స్టేషన్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 3 months ముందే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 1 month బిఫోర్ అయితే మాకు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. మేము అనుకున్నాం ముందే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యేదాకా అసలు ఎవరికి చెప్పొద్దు, ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కి కానీ శ్రీకాంత్ వాళ్ళ సైడ్ కానీ ఎవరికి చెప్పొద్దు అని మేము అనుకున్నాము. అదే అట్లనే కంటిన్యూ చేసినాము. ఈవెన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా మేము చెప్పలేదు. ఎందుకంటే ఇంత చిన్న పాపని పట్టుకొని మేము ట్రిప్కి వెళ్తున్నామంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మా పేరెంట్స్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో ఇంకెవ్వరికి చెప్పకుండా స్టార్ట్ అయిపోయినాము. మేము తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి చెప్పినాం అనమాట. నేనైతే నా లైఫ్ లో తిరుపతి ఫస్ట్ టైం వెళ్ళింది నా గున్నుతోటే. నా గున్ను అండ్ మా బావతో కలిసి వెళ్ళిన. ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేస్తా ఉన్నాము. మా మమ్మీ వాళ్ళు చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తుండే, బట్ అస్సలు కుదరపోతుండే, ఏదో ఒక పని పడుతుండే. ఇంకా మా నాన్న ఒక్కడే పోయి దర్శనం చేసుకొని వచ్చేది. సరే అయితే మా తిరుపతి యాత్ర ఎట్లా కంటిన్యూ అయిందో నేను మీతో షేర్ చేసుకుంటా. 10th రోజు నైట్ మేమైతే ఇక్కడ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినాము. 11th రోజు మార్నింగ్ మేము అక్కడ దిగిపోయినాము. దిగిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న శ్రీనివాస మఠానికి వెళ్ళి అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి ఆటోలో అయితే అలిపిరి చేరుకున్నాము. అక్కడ మేము టిఫిన్ చేసిన తర్వాత మా లగేజ్ అంతా కూడా బస్సులో తిరుమలకి పంపించేసి మేమైతే ఇంకా అలిపిరి నుంచి అంతా కూడా మేము అలిపిరి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళడానికి సరిపోయింది. ఈవినింగ్ 4:30 ఆ టైం కల్లా మేము తిరుమలకి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత SSD కోసం మేము ట్రై చేసినాము. శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్ మాకైతే నడుచుకుంటూ వెళ్తే ఇస్తారు కదా అనేసి అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే SSD టోకెన్స్ ముందే ఇస్తారట. అది కూడా మేము ఫ్రెష్ అప్ అయి వెళ్ళిన శ్రీనివాస మఠం దగ్గరనే ఇస్తారంట. అప్పటికే తిరుమలలో ఫుల్ రష్ ఉండే. ఇంకా ఆ రోజు కూడా మేము పాపను పట్టుకుని కంపార్ట్మెంట్లలో వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాము. చాలా మంది సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు మళ్ళీ కిందికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ టోకెన్స్ అయితే తీసుకొచ్చుకోండి అని చెప్పిండ్రు. సరేలే అనేసి ఇంకా ఆ రోజే మళ్ళీ మేము బస్సులో తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాము. తిరుపతికి రీచ్ అయిన తర్వాత ఇంకా పాపను పట్టుకొని అక్కడేముంటామని చెప్పేసి ఒక హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకొని ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అదే 12th డే మార్నింగే మేమైతే శ్రీనివాస మఠానికి వెళ్ళి అక్కడ మేము SSD టోకెన్స్ తీసుకుని ఆ తర్వాత కాణిపాకంలో ఉన్న విఘ్నేశ్వరుని దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. శ్రీనివాసుడు అట్లా రాసిండో ఏమో. ముందు వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత నా దగ్గరికి రండమ్మా అని పంపించినట్టున్నాడు. ఇంకా మేమైతే దర్శనం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు నైటే అదే 12th రోజు నైట్ మేము తిరుమల పైకి చేరుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయినాము. ఒక రూమ్ కోసం వెతికినాము. మాకు కూడా తొందరనే రూమ్ కూడా దొరికింది. ఒక 2 days కి అయితే రూమ్ తీసుకొని ఇంకా ఆ రోజు నైట్ అదే 13th రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా మాకు దర్శనానికి వరకు అయితే ఇంకా తిరుమలలో ఫుడ్ ఫ్రీ ఉంటది అనేసి. బట్ అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. మేమైతే ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ 2 plates తీసుకొని మేము తీసుకున్న రూమ్ లోకి వెళ్ళి తినేసి ఇంకా ఆ రోజు అంతా రెస్ట్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ టైంలో 3:30 కల్లా రెడీ అయిపోయి మేము దర్శనం కోసం అని వెళ్ళిపోయినాము. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శనం కూడా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇంకా అక్కడనే కొద్దిగా షాపింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత మేమైతే అన్నప్రసాద కౌంటర్కి వెళ్ళి అన్నప్రసాదం తినేసినాము. తిన్న తర్వాత పైన 6 places ఉంటాయి కదా, అదే పాపనాశిని జపాలి అవి ఉంటాయి కదా, శిలాతోరణం ఇలాంటివన్నీ విజిట్ చేసి ఆ తర్వాత ఆల్మోస్ట్ లంచ్ టైం కల్లా మేము మళ్ళీ రిటర్న్ అయితే తిరుమలకు వచ్చేసినాము. ఇంకా March 13th రోజు అట్లా గడిచింది కదా. ఆ తర్వాత మధ్యాహ్నానికి వచ్చిన తర్వాత అన్నప్రసాదం తీసుకొని రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఫ్రెష్ అప్ అయిన తర్వాత. ఇంకా 14th రోజు అంతా కూడా ఆ తిరుమలలోనే పైన గార్డెన్ ఇట్లా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తిరిగినాము. తిరిగిన తర్వాత కొద్దిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత 14th రోజు కూడా కొద్దిగా షాపింగ్ అట్లా చేసుకొని మళ్ళీ 14th రోజు ఈవినింగ్ కల్లా మేము రిటర్న్ అయిపోయినాము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస మఠానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాము. మాకైతే టోటల్ గా 2 days దొరికింది జస్ట్ మేము అక్కడ పైన ఎక్స్ప్లోర్ చేయడానికి. 13th రోజు మార్నింగ్ 6:37 కల్లా మాకు దర్శనం కంప్లీట్ అయిపోతే ఇంకా ఆ డే అంతా ఉన్నాము. ఇంకా 14th రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మేము తిరుమల కొండపైనే మొత్తం తిరిగి చూసినాము. అట్లనే మా గున్నుగానికి కూడా కొద్దిగా
జలుబు అయితే పైన హాస్పిటల్లో చూపించి ఆ తర్వాత 14th రోజు ఈవినింగ్ కల్లా మేము శ్రీనివాస రోజు నైట్ మేము శ్రీనివాస మఠంలో రెస్ట్ తీసుకున్నామని చెప్పిన కదా. అంతకంటే ముందే 13th రోజు 12th రోజు మేము అక్కడ ఉన్నాము. ఇంకా గున్నుగానికి 14 months అయినా కూడా అన్నం అంత ఎక్కువగా అలవాట్లేదు. అదేంటో మరి తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అన్నప్రసాదం పంచుతూ ఉంటారు కదా, అక్కడ కర్డ్ రైస్ ఇచ్చారు. కర్డ్ రైస్ అయితే ఫస్ట్ టైం గున్ను తన చేతితో తనే తినేసింది. ఎప్పుడైనా ఒకసారి నేను తినిపించినప్పుడు మెత్తగా చేసి అట్లా తినిపించేదాన్ని, బట్ ఫస్ట్ టైం తన చేతితో తినడం మాత్రం తిరుమల కొండపైనే తిన్నది. ఇంకా అది మాకు గుర్తు, మాకు అది ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండిపోతే ఇంకా శ్రీనివాస మఠం చేరుకున్న తర్వాత పప్పన్నం కూడా ఇచ్చారు అన్నప్రసాదము. ఇంకా గున్నుగాడైతే పప్పన్నం కూడా తినేసింది. ఇంకా ఈ ట్రిప్ లో మేమైతే ఇట్లాంటి మెమొరీస్ ఎన్నో జరిగినాయి, అవన్నీ గుర్తుంచుకున్నాము. ఇట్లా మా శ్రీవారి దర్శనము మాకైతే జరిగింది. నడుచుకుంటూ వెళ్ళడము, ఆ తర్వాత ముందే వినాయకుని దర్శనము, ఆ తర్వాత ఇదన్నీ కూడా మాకు ఎంతో ప్రైజ్లెస్ అన్నమాట. అమూల్యమైన అనుభవం లాగా మిగిలిపోతాయి మాకు ఇవన్నీ గుర్తులు. మీకు కనుక ఈ యాత్ర నచ్చితే తప్పక వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మరియు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి. ఇంకా మేము పైన ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఈ డ్రైవర్స్ ఉన్నారే బాబోయ్, అసలు మామూలు డ్రైవింగ్ కాదండి బాబు. నాకైతే లిటరల్లీ ఫుల్ భయం వేసింది, ఎటు నుంచి ఏమొస్తుందో అని. కొంచెం కూడా భయం లేకుండా ఎంత స్పీడ్ వెళ్ళిపోయిండో అసలు. నేనేమో భయపడుతుంటే మా బావేమో, నువ్వు భయపడి వాళ్ళని టెన్షన్ పెట్టకమ్మా, నువ్వు సైలెంట్ కూర్చో అని ఆయన నన్ను పక్క నుండి, నువ్వు భయపడకు సైలెంట్ కూర్చో, లేదంటే కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్పేసి అన్నాడు. ఇంకా కొండపైన ఎంత భయంకరంగా వస్తాయి వెహికల్స్ అయితే. అంటే వాళ్ళకి అది అట్లా తిరగడం అలవాటేనంట. ఇట్లా అంటే కాన్స్టాంట్ గా ఉండవు కదా రోడ్స్ కూడా, అక్కడ ఎత్తులు వంపులు ఉంటాయి. సమ్ ప్లేసెస్ లో స్పీడ్ గా వెళ్తాయి, ఇంకో కొన్ని ప్లేసెస్ దగ్గర కొంచెం స్లోగా వెళ్తా ఉన్నాయి జీప్స్. మేమైతే ఒక జీప్ మాట్లాడుకొని వెళ్ళినాము. పర్ హెడ్ మేము వెళ్ళినప్పుడు 200 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండ్రు. బట్ ఓకే, మంచిగా చూపించిండ్రు. ఇంకా పైన ఉన్న 6 ప్లేసెస్ కూడా మొత్తం మేము అన్ని కవర్ చేసేసినాము. అవేంటంటే పాపనాశిని, శిలాతోరణము, ఇంకా జపాలి, అట్లా 6-7 ప్లేసెస్ ఉంటాయి కదా, శ్రీవారి పాదాలు, అవన్నీ కూడా మేము కవర్ చేసినాము. అండ్ డ్రైవర్ కూడా ఎంత ఓపికగా. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే, 5 days కదా, మా బేబీ థింగ్స్ అన్ని కూడా నేను అసలు ఏం ప్యాక్ చేసుకుని వెళ్ళలేదు. ఓన్లీ బట్టలు మాత్రం తీసుకొని వెళ్ళినాము, ఫోన్ చార్జర్లు, బట్టలు, అంతే. ఇంకా అంతకు మించి మేమైతే ఏం తీసుకొని వెళ్ళలేదు. ఒక 2 వాటర్ బాటిల్స్, క్యాష్, అట్లనే ఆధార్ కార్డ్స్, ఇవి తప్ప మేము అసలు ఏం తీసుకెళ్లలేదు. ఇంత చిన్న పాపను తీసుకొని వెళ్ళినప్పుడు పాపతో ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని మస్తు భయపడ్డాము, టెన్షన్ పడ్డాము. బట్ ఆ గోవిందుడి దయ మా ఫ్యామిలీ పైన ఉండడం వలన ఏమో అసలు గున్నుగా కూడా కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ వాటర్ చేంజ్కి, ఆ వెదర్కి ఆమెకు కొంచెం జలుబు అయింది అంతే. ఇంకా ఇదైతే 4th day రోజు మేము అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన థింగ్స్. ఒక చిన్న గార్డెన్ ఉంటే ఆ గార్డెన్ లో మేము తీసుకున్న పిక్స్, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటా ఉన్నా. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అని నాకు ఆ రోజు తెలిసిందంటే, ఎవరో మాకు తెలియదు వాళ్ళు, బట్ మాతో పాటు దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పులు తీసుకొని వచ్చారు. చెప్పులు వేసుకొని కొండ ఎక్కలేదు, కానీ ఆ చెప్పుల్ని బ్యాగ్లో తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చిండ్రు. బట్ వాళ్ళకు మాత్రం అసలు 2-3 times ఏదో ఒక ఆటంకం లాగా రావడము. ఇంకా మేమైతే పైకి ఎక్కినాము, బట్ వాళ్ళు మాత్రం అసలు ఎప్పుడు ఎక్కిండ్రో కూడా మాకైతే గుర్తే లేదు, అంత పవర్ఫుల్ అన్నమాట. చూసిండ్రా, మేము 4th day ఈవినింగ్ రోజు శ్రీనివాస మఠంలో స్టే చేసినాము. కిందికి వచ్చిన తర్వాత అప్పుడు మా గున్నుగాడు ఫుడ్ తింటా ఉంటే తీసుకున్న వీడియో. ఫస్ట్ టైం తన చేతితో తిన్నింది తిరుమలలో, ఇంకా సెకండ్ టైం ఇక్కడ తిరుపతిలో తిన్నది. ఆ తర్వాత నుంచి కూడా తను ఇంకా తన చేతితోటే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా విశేషం ఏంటంటే, గున్ను లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తుంది, బట్ అక్కడ మాత్రం రైట్ హ్యాండ్ తో తిన్నది. అసలు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో నాకు. ఇంకా ఇట్లాంటి ట్రిప్, ఇదే ట్రిప్ మేము మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి అని అనుకుంటా. నేనైతే అనుకున్నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఖచ్చితంగా వెంటనే నేను పిలుస్తారు, అప్పుడు ఫస్ట్ మంత్ శాలరీ తీసుకొని వస్తా దేవుడా అని మొక్కుకున్నా. బట్ ఇంతవరకు కూడా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఐ మీన్ నేను కూడా ఎక్కువగా ట్రై చేసి ఉండకపోవచ్చు. రెగ్యులర్ గా వీడియోస్ అసలు నేను ఎక్కువగా పోస్ట్ కూడా చేయను. అంటే 2 పిల్లలు కదా, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది నాకు. ఏమో ఇంకా దేవుడు ఎప్పుడు కనికరిస్తాడు చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ క్లిప్స్ అన్ని కూడా మేము తిరుపతిలో తీసుకున్నవే. ఈ ఒక్క క్లిప్ అయితే మాత్రం చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. బాగున్నావా? కూర్చోను, కూర్చో, అమ్మా కూర్చో.
అన్నం తిన్నవా? తాత ఏడాను? తాతాను ఓగున్ను బాయ్ అయిపోయిందా? అయిపోయింది.